తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. 2025వ సంవత్సరం వచ్చేసింది. మరి ద్వాదశ రాశుల్లో జన్మించిన వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మెరుగైన ఫలితాల కొరకు ఎటువంటి పరిహారాలు వారు చేసుకోవాలి? మంచిగా ఉన్న రాశులు ఏవి, అంటే మంచి ఫలితాలను ఇచ్చేటువంటి రాశులు ఏ ఉన్నాయి, అలాగే చెడు ఫలితాలు ఏ రాశులు వారు అందుకోబోతున్నారు, ఈ వివరాలన్నీ ఇవాళ వీడియోలో నేను మీకు వివరిస్తాను. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి గమనిక, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర గమనాన్ని దృష్టిలో పెట్టుకొని జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు మాత్రమే ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మనకు సాంప్రదాయానుసారంగా వచ్చేటువంటి ఉగాది నుంచి ప్రారంభమయ్యే రాశి ఫలితాలని, అనగా వచ్చే విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి ఉగాది ప్రారంభమయ్యడానికి అంటే ముందుగా మళ్ళీ ఆ యొక్క ఉగాది సందర్భంగా మళ్ళీ వివిధ రాశుల వారికి సంబంధించి రాశుల ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇటువంటి దాంట్లో ప్రపంచమంతా అంగీకరిస్తున్నటువంటిది 2025 నూతన సంవత్సరం. అదేవిధంగా మనము కూడా ఆంగ్ల నూతన సంవత్సరం అనేటువంటి భావనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. అదే ఉగాది నాడైతే మార్చి 29వ తారీఖు నుంచి మళ్ళీ 2026-28 వరకు ఉండేటువంటి గమనం వరకు ఉండేది చెప్పేటువంటిది. అవి మనం మరియు వీడియోలో తెలియజేసుకుందాం. అదే అడగబోతున్నాను గురుగారు. అంటే సాధారణంగా ఒకటే ప్రశ్న అడుగుతారు, ఉగాది కదా అసలు చెప్పాలి జాతక ఫలితాలు అనేవి, ఈ లోపు ఏంటి అంటే ఒక సాంప్రదాయంగా అది కొనసాగిపోతుంది. అంటే మనకేమని చెప్పబడింది అంటే, ధర్మం ఏం చెప్పబడింది శాస్త్రంలో అంటేనమ్మా, ప్రపంచమంతా ఏది ఒక విషయం గురించి ఒక తాటి మీద ఉంటుందో అది ధర్మమే కూర్చుంటుంది, శాస్త్రమే కూర్చుంటుందమ్మా. ఇక మరి ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తారా? జనవరి 1, 2025 నుంచి. ఇక గ్రహస్థితిలోకి గనక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా గురువు 9th మే వరకు కూడాను ఈ వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. 9th మే నుంచి మిథున రాశిలోకి సంచారం, 9th మే నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు. ఇక సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు కర్కాటక రాశిలో. ఇక నవంబర్ 12వ తారీఖు నుంచి డిసెంబర్ 28 వరకు కర్కాటక రాశిలోనే వక్రీకరించే స్థితి పొంది ఉండడం. ఇక శని భగవాన్ల వారిని కనుక చూసుకున్నట్లయితే 15 ఏప్రిల్ వరకు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. 16 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు మీనరాశిలో సంచారం. ఈ మధ్య కాలంలో జూలై 8వ తారీఖు నుంచి వక్రీకరించి మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. అలాగే అక్టోబర్ 10వ తారీఖు నుంచి కుంభరాశిలో సంచారం చేస్తూ వక్రీకరించి కుంభరాశిలో, నవంబర్ 26వ తారీఖు నుంచి వక్రత్యాగము శని భగవాన్ల వారు చేస్తున్నారు. ఇక రాహుకేతులు కనుక చూసుకున్నట్లయితే 15 మే వరకు కేతువు కన్యలో మరియు రాహువు మీనరాశిలోకి, అలాగే 16 మే నుంచి సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో 16 మే నుంచి రాహుగ్రహ సంచారం జరుగుతుంది. ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులకు అందరికీ తెలియజేయాల్సినటువంటి అంశం ఏంటంటే, ముఖ్యంగా అందరూ ఈ ద్వాదశ రాశుల గురించి రాగానే అందరూ ఆలోచించేటువంటిది ముఖ్యంగా శని దోషం, ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, యోగ శని, ఈ శని దోషాలు. అయితే ఇక్కడ 15 ఏప్రిల్ వరకు శని కుంభరాశిలో సంచారం చేస్తూ 16 ఏప్రిల్ నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నా, ఈ యొక్క జూలై 8 నుంచి మీనరాశిలోనే సంచారం చేస్తూ వక్రీకరించినటువంటి కారణం చేత మళ్ళీ ఈ కుంభరాశి ఫలితాన్ని ఇస్తాడు. అక్టోబర్ 10న కుంభరాశిలోనే వక్రీకరించి ఉన్నటువంటి స్థితిగతుల చేత ఏమవుతుంది, మళ్ళీ మకర రాశి ఫలితాన్ని శని భగవాన్లు ఇస్తారు. కాబట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎవరికి కూడాను ఈ సంవత్సరం శని భగవానుడు యోగదాయకంగా పూర్తిగా లేడు. 12 రాశుల వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, యోగ శని, దాంపత్య శని, ఈ రాశుల ఈ యొక్క దోషాల శని దోషాలు ఏదో ఒక సందర్భంలో కొన్ని నెలల పాటు అందరూ రాశుల వారు అనుభవించాల్సిందే తప్ప ఇక్కడ ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి ఇక కుంభరాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ, ఈ యొక్క సంబంధించి మకర రాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ, లేకపోతే కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం పోతుందని కానీ భావించాల్సిన అవసరం లేదు. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం పోతుందని కూడా భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శని మళ్ళీ రుజుమార్గంలో వెళ్ళి మళ్ళీ వక్రమార్గం చేత వక్రగతిన సంచారం చేస్తున్నటువంటి కారణం చేత 12 రాశులు శని ప్రభావానికి గురవుతాయి. కాబట్టి ఈ సంవత్సరం అన్ని రాశుల వారు
శని దోష పరిహారములు ఖచ్చితంగా చేసుకోవలసినదే, అందులో సందేహం లేదు. గ్రహస్థితులు చెప్పారు గురుగారు. మరి ద్వాదశ రాశుల్లో భాగంగా తులారాశి వారి జాతక ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏ విధంగా ఉన్నాయి, ఏ రంగం వారికి బాగా కలిసి వస్తుందో వివరించండి. తులారాశిలో జన్మించినటువంటి వారికి జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో ముందుగా మనం తెలియజేసుకుందాం. ప్రధానంగా ఇక మొదటి సెగ్మెంట్లో కనుక చూసుకున్నట్లయితే గురు బలము, శని బలము, మిగతా గ్రహాల రాహుకేతుల బలం ఎప్పుడెప్పుడు ఉంటుంది. కాబట్టి ఆ చెప్పినటువంటి సమయంలో కనుక మీరు కనుక ప్రయత్నాలు చేసుకున్నట్లయితే సంపూర్ణమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. గమనించుకున్నట్లయితే 9 మే వరకు ఈ తులారాశి వారికి అష్టమ స్థానంలో గురు సంచారం చేస్తుండడం, కానీ వక్రీకరించి మార్చి 31వ తారీఖు వరకు ఉండబోతున్నాడు. కాబట్టి ఇది అద్భుతమైన యోగకాలం. జనవరి 1వ తారీఖు నుంచి మార్చి 30వ తారీఖు వరకు సప్తమ గురు ప్రభావము అద్భుతంగా ఉంటుంది. ఇక 1 ఏప్రిల్ నుంచి 9 మే వరకు మాత్రమే అష్టమ గురు ప్రభావం. తదనంతరం ఈ యొక్క మే 9 నుంచి సెప్టెంబర్ 27 వరకు నవమ గురువు, అలాగే సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు కర్కాటక గురువు, మళ్ళీ నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28 మధ్యకాలంలో కర్కాటకంలో వక్రీకరించి ఈ యొక్క సంబంధించినటువంటి నవమ గురు ప్రభావం వెరసి చూసుకున్నట్లయితే 1 ఏప్రిల్ నుంచి మే 9వ తారీఖు వరకు మాత్రమే గడ్డు కాలం. అంటే ఒక 39 రోజులు మాత్రమే మీకు గడ్డు కాలం. మిగతా సంవత్సరం అంతా కూడా అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి గురుబలం సంపూర్ణంగా ఉంటుంది, ఇందులో సందేహము లేదు. క్లియర్ కదా. ఇక శని ప్రభావం చూద్దాం. తులారాశికి అత్యంత యోగప్రదుడు శని. తులారాశి వారికి 16 ఏప్రిల్ నుంచి శని భగవాన్ వారు మీనరాశిలో సంచారం, 16 మే నుంచి ఇక్కడ కుంభరాశిలోకి సంచారం చేస్తున్నాడు. కాబట్టి 16 మే వరకు కూడా రాహు యోగప్రదుడు. కాబట్టి ఇక్కడ శని భగవాన్ల వారు అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 మధ్యకాలం మాత్రమే యోగించడు, మిగతాదంతా కూడా యోగిస్తాడు. పంచమ శని ప్రభావమైనా కానీ తులారాశి వారికి యోగిస్తాడు, అంతేం పెద్ద ఇబ్బందులు ఉండవు. కాకపోతే వృధా కాలయాపన చేస్తాడండి శని భగవాన్ల వారు. కాబట్టి ఈ శని భగవాన్ నుంచి వచ్చేటువంటి అనగా అన్నిటినీ పోస్ట్ పోన్ చేయాలనే ఆలోచన మీకు ఎక్కువిస్తుంది, బద్ధకం పెరుగుతుంది ఈ కుంభరాశిలో శని ఉన్నప్పుడు. కాబట్టి వృధా కాలయాపన చేస్తాడు. అటువంటి వాటికి తావివ్వకుండా ఉండి ఎప్పటిపైనా అప్పుడు చేసుకుంటే ఈ శనివారు కూడా యోగిస్తారు. కానీ అర్ధాష్టమ శని దోష ప్రభావం అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 వరకు ఉంది. ఆ సమయంలో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కానీ ఉండాలి. అలాగే గృహ మార్పులు అనేటువంటివి జరుగుతాయి. స్థాన చలనము అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 మధ్యకాలంలో బిందాస్గా హ్యాపీగా ఉన్నామండి, ఇంకా మనకేందండి తర్వాత చూద్దాం అసలు ఉంటుందో లేదో అనుకుంటారు. కానీ అకస్మాత్తుగా మీరు స్థానచలనం అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 మధ్యకాలంలో గృహం వేరే ప్రాంతానికైనా మారడం లేదా వేరే ప్రదేశానికైనా వెళ్ళిపోవడం కానీ జరగబోతున్నాయి. కాబట్టి వాహన ప్రమాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వెహికల్స్ నడిపేటప్పుడు ఈ యొక్క సమయంలో జాగ్రత్తలు పాటించండి. ఇక రాహువు సంపూర్ణముగా యోగిస్తున్నాడు. అద్భుతం అండి. రాహు యోగించినట్లయితే రాహు స్థానాధిపతి గురువు కూడా మీకు శుభస్థానాలు ఉన్న కారణం చేత ఇటు గురు బలము రాహు బలం సంపూర్ణంగా మీకు ఉండడం చేత అధిక ధనాదాయం ఈ తులారాశి వారికి ఉండబోతుంది. మీరు ఎప్పుడు కూడాను గత సంవత్సరంలో ఇబ్బందులు పడ్డాము కానీ ఈ సంవత్సరంలో ఆనందంగా ఉంటామంటే ఎస్ ఉండగలుగుతారు, అందులో సందేహమే లేదు. మీకు చక్కటి స్థితిగతులు అనేటువంటివి ఉంటాయి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకైతే నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుంది. ఆల్రెడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి వాళ్ళకి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు ఉంటాయి, కోరుకున్న చోటికి బదిలీలు జరుగుతాయి. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి చక్కగా యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. పెద్దల యొక్క సహాయ సహకారాలతో గురుతర బాధ్యతల్లో మీకు ప్రమోషన్స్ అనేటువంటి లభిస్తాయి. అయితే చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఇక ఈ సంవత్సరం మొత్తం కూడా ఉద్యోగం లభిస్తుందానంటే మీరు చాలామంది ఏమనుకుంటారు, మనం ప్రయత్నం చేసే సమయం బాగుండాలి కదా ఇటువంటివన్నీ యోగాలు కలగాలంటే. ఎస్, అక్కడికే వస్తున్నాను. ప్రయత్నం చేసేటువంటి సమయం బాగుండాలి. కాబట్టి ఏ సమయంలో మీరు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయవచ్చు, ఉన్న ఉద్యోగంలో చేస్తున్నటువంటి వాళ్ళు. అలాగే నిరుద్యోగస్తులకి ఎప్పుడు ఉద్యోగం లభించి తీరుతుంది అనే విషయాలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా జనవరి 11 నుంచి ఫిబ్రవరి 11వ తారీఖు మధ్యలో ఉన్నటువంటి కాలం ఖచ్చితంగా నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది. వేరే ఉద్యోగం మారడానికి అనుకూలమైన సమయం. మళ్ళీ ఎప్పుడు ఉంటుంది? మార్చి 13 నుంచి ఏప్రిల్ 12 లోపల మళ్ళీ ఇటువంటి సమయమే. ఇంకా మళ్ళీ ఎప్పుడు ఉంటుంది? జూలై 15 నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం అద్భుతమైనటువంటి కాలం. ఇక ఇంతవరకే. ఈ ఆగస్టు సెప్టెంబర్ 16 తర్వాత మళ్ళీ ఉద్యోగ సంబంధంగా యోగించేటువంటి సమయం అంతగా లేదు. కాబట్టి ఈ చెప్పినటువంటి సమయంలోనే మీరు ఉద్యోగం కోసం ప్రాకులాడండి. నిరుద్యోగస్తులకి ఉద్యోగం, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి వేరే సంస్థలో గొప్ప ఉద్యోగం లభించి తీరుతుంది. ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి రాజకీయ ప్రముఖులైతే ఎవరైతే ఉంటారో రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి
రాహు అద్భుతమైన యోగం ఇస్తున్నాడు. మీరు ఊహించుంటారు, మీకు ఊహించని విధంగా మీకు పదవి లభించబోతుంది, నామినేటెడ్ పదవి. ఆల్రెడీ మీరు ఎన్నికలు కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఎన్నికల్లో అఖండ విజయం ఈ యొక్క సంవత్సరంలో ఉండబోతుంది. ఏ ఎన్నికలైనా, సర్పంచ్ కావచ్చు, ఇతరత్ర ఏ ఎన్నికల్లోనైనా తులారాశి వారు విజయాన్ని పొందుతారు. ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి సినీ రంగ ప్రముఖులు, అనగా సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, టీవీ సీరియల్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే నాట్యము, సాహిత్యము, సంగీతము, నాటకంలో ఉన్నటువంటి వాళ్ళు, సోషల్ మీడియాలో 24 ఫ్రేమ్స్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా ఇటు రాహు ప్రభావం ఇటు గురు ప్రభావము చేత ప్రజాదరణ కలిగినటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా 1 ఏప్రిల్ నుంచి మే 9 వరకు మంచి సమయం కాదు, మిగతా సమయం అంతా సంపూర్ణంగా యోగిస్తుంది ఈ చెప్పినటువంటి రాశుల్లో. ఇక విద్యార్థులు చక్కగా గురుబలము ప్రభావం చేత కోరుకున్న చోట విద్యాలయాల్లో ప్రవేశ రుసుము కలుగుతుంది. విదేశీ యానానికి, విదేశీ విద్యకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడి ఉంది. అలాగే రైతులకి మీరు పెట్టినటువంటి ఏ పంటలైనా కానీ అధిక దిగుబడి వస్తుంది. కొత్త పంటలు వేసినా మీకు దిగుబడి చాలా చక్కగా ఉంటుంది. కౌలుల వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే కూలీలు, వీళ్ళకందరికీ, రైతు కూలీలకు అందరికీ కూడా ధనాదాయం చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క సంబంధించిన తులారాశిలో జన్మించినటువంటి ఐరన్ వ్యాపారస్తులు, స్టీల్ వ్యాపారస్తులు, ఎడిబుల్ ఆయిల్స్, ఆటో రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడాను ధనాదాయం చాలా బాగుంటుంది. వ్యాపార విస్తరణ చేసుకుంటారు, మంచి స్థితిగతులు పొందుతారని చెప్పవచ్చు. ఇక ఎఫ్ఎంసీజీ రంగము, జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్, ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారస్తులు, అలాగే కర్రీ పాయింట్స్ నడిపేటువంటి వాళ్ళు, ఇంకా చెప్పాలి అని అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, జ్యువెలరీ రంగంలో, తీర్థయాత్రలు, పూజా స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు, అలాగే పండ్ల వ్యాపారస్తులు, వీళ్ళకందరికీ కూడాను వ్యాపార విస్తరణకి చాలా చక్కగా ఉంటుంది, అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడి ఉంది. కాబట్టి అన్ని విధాలుగా ఆదాయం చాలా చక్కగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, లాయర్ల రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకందరికీ కూడాను ఈ యొక్క తులారాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మే 9వ తారీఖు మధ్యకాలం తప్ప మిగతా అన్ని సమయాలు కూడాను యోగదాయకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు, నూతన ప్రాజెక్టులు సంభవిస్తాయి, తద్వారా కొత్త ప్రాజెక్టులు కూడా సకాలంలో పూర్తి చేసుకొని లాభాల బాటలో ఉంటారని చెప్పవచ్చు. రాని బాకీలు మీకు వసూలు అవుతాయి. అయితే ప్రధానంగా మీ యొక్క ఈర్ష్యను చూసి, అనగా మీ యొక్క అభివృద్ధిని చూసి ఈర్ష్యపడేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి నరదృష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా మంచి యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సంతానం కలగనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి, వివాహం కానటువంటి వ్యక్తులకి, స్త్రీ పురుషులకి వివాహం నిశ్చయం అవుతుంది, దాంపత్యంలో ఉంటారు, సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రజాదరణ పెరుగుతుంది, కుటుంబ సభ్యుల్లో మీ మాటకి విలువ పెరుగుతుంది, మీ పేరు మీద స్థిర చరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. గృహోపకరణాలు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశము, శక్తి మీకు లభిస్తుంది. తద్వారా కుటుంబ సభ్యులతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి శక్తి మీలో ఉంటుంది. తద్వారా మీ మాట తిరుగుండదనేటువంటి విషయాన్ని ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు గమనించుకోవాలి. ఎంత అయినప్పటికీ కూడాను మీ యొక్క అభివృద్ధిని చూసి ఎదుటివారి యొక్క అసూయే మీకు ఇబ్బందిగా మారే సమయం. కాబట్టి 2025 సంవత్సరంలో మీకు దైవానుగ్రహం సంపూర్ణంగా ఉండాలి, నెగిటివ్ ఎనర్జీ మీ నుంచి వెళ్ళిపోవాలనేటువంటి సదుద్దేశంతో ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఒక్కొక్క మంచి తిథి రోజున ఎన్నుకొని మీ గోత్రనామాదులు, మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. సర్వదోష నివారణ పూజలు, హోమాలు. మీకు వివాహం అయితే మీ భర్త లేదా భార్య, పిల్లల జాతకం మీ మీద ప్రభావం, వివాహం కాకపోతే తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళ యొక్క జాతక ప్రభావం మీ మీద ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వారికి చెప్పినటువంటి యోగాల కంటే కొన్ని అవయోగాలు ఉన్నాయంటే ఈ యొక్క కుటుంబ సభ్యుల ప్రభావం కావున. కాబట్టి ఈ సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటివి జనవరి 13వ తారీఖు రోజున శ్రీకాళహస్తిలో కానీ, శ్రీశైల క్షేత్రం కానీ మొదలు పెడుతున్నాం. ఇలా మొదలుపెట్టి 12 నెలల పాటు ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో చేయించడం జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా శని ప్రభావం అన్ని రాశుల వారికి ఉంది. కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ హోమాలు కూడా జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించిన వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే భర్త వైపు, తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు, భార్య వైపు 3 తరాల్లో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, అలాగే కుటుంబ సభ్యులు 20 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ రోగాలతో మరణించినా వాటిని పితృదోషము అని అంటారు. కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి ప్రతి నెల నిజాయితీగా మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు వివరాలు తెలుసుకోవచ్చు. తులారాశి వారి జాతకం చాలా బాగుంది ఈ సంవత్సరం అని చెబుతున్నారు. అయితే ఇంకాస్త మెరుగ్గా ఉండాలి ఫలితాలంటే గనక వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి సంబంధించి సాధారణంగా అనునిత్యం ఎదురయ్యేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం,
సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం 3 సార్లు పారాయణం చేయడం అనేటువంటిది చేసుకున్నట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాల కంటే అలాగే జాతకం కంటే మీ యొక్క జీవితం విభిన్నంగా ఉన్నట్లయితే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైన జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చక్కగా వివరించారండి, ధన్యవాదాలు.